టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదమ్మా. సో ఫార్ చాప్టర్ 8 వరకు కూడా మనం పూర్తిగా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. దట్ ఈస్ రిగార్డింగ్ ది ఫండమెంటల్ రైట్స్ వరకు కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ చాప్టర్ 9 డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ తర్వాత అంతే ఈక్వల్తో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చాప్టర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి డిపిఎస్పిఎస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో సబ్జెక్ట్ మీద పూర్తి క్లారిటీ అనేది తెచ్చుకోవడానికి మనం ట్రై చేద్దాం, రైట్? అండ్ దిస్ ఈజ్ లెక్చర్ 1 అండ్ క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో హోప్ సో క్లాసెస్ అన్నీ కూడా మనకి అప్లోడ్ అవ్వడం జరిగింది యూట్యూబ్లో. సో మీరు జాగ్రత్తగా సిరీస్ అనేది ప్రాపర్గా ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతూ మీరు క్లియర్గా చూసినట్లయితే మీకు లింక్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, ది కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం చూద్దాం. చూడండి అమ్మా, రైట్? సో దిస్ ఈజ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అని అంటాం. ఓకేనా? సో హౌ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ది ఫండమెంటల్ రైట్స్. అయితే ఫండమెంటల్ రైట్స్ ఆల్రెడీ మనం చూసాం. చాప్టర్ 8లో రైట్స్ అంటే హక్కులు అని మనం చూసాం, అవునా? సో ప్రతి వ్యక్తికి కూడా ప్రాధాన్యంగా కొన్ని హక్కులు అనేవి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. వాటినే మనం ఫండమెంటల్ రైట్స్ అని అంటాం. సో ఇండియాలో ఉన్నప్పుడు కొన్ని రైట్స్కి మనం ఎలిజిబిలిటీ అనేది సాధిస్తాము. వాటన్నిటి గురించి కూడా ఫండమెంటల్ రైట్స్లో డిస్కషన్ అనేది జరిగింది. సో ఇది ఇండివిజువల్స్ యొక్క ప్రొటెక్షన్కి, ఇండివిజువల్స్ యొక్క ఎంపవర్మెంట్కి ఫండమెంటల్ రైట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి చూడండి, ద వర్డింగ్ అనేది అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ది డైరెక్టివ్. డైరెక్టివ్ అంటే ఏంటి? డైరెక్టివ్ అంటే ఇది ఒక దిక్సూచి. ఎవరికి? ఇండివిజువల్స్గా? నో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇండివిజువల్స్ గురించి మాట్లాడవు. అంటే ఇండివిజువల్స్కి ఏ రైట్స్ ఉన్నాయి, ఇండివిజువల్స్ ఏం చెయ్యాలి అన్నట్లుగా మాట్లాడవు. ప్రతిదీ కూడా స్టేట్కి, అసలు స్టేట్ ఏం చెయ్యాలి, ప్రజల గురించి ఏ విధంగా ఆలోచించాలి అనేది ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో మనకు కనిపిస్తుందన్నమాట. అందుకని ఈ చాప్టర్ నేమ్ కూడా ది డైరెక్టివ్స్. ఇది ఒక దిక్సూచిలా కనిపిస్తుంది. అండ్ దిస్ హోల్డ్ సెటెన్ ప్రిన్సిపల్స్, క్లియర్? సో వీటికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. ఆ సూత్రాలు అనేవి ఖచ్చితంగా స్టేట్ తన యొక్క పాలసీ మేకింగ్లో ఇన్వాల్వ్ చేయాలి. అంటే స్టేట్ ఎప్పుడు కూడా ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది కదా. ఆ వెల్ఫేర్ గురించి ఆలోచించేటప్పుడు ఏ విధంగా ఆలోచించాలి అనే ఒక డైరెక్షన్ని, ఒక లెన్స్ని, ఒక థాట్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఇస్తాయన్నమాట. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ యొక్క హక్కులు కాపాడడానికి, ఇండివిజువల్కి కొన్ని హక్కులు ఉన్నాయి అని తెలియజేయడానికి ఫండమెంటల్ రైట్స్ అనేవి చూస్తాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మాత్రం ఎస్, ప్రజల యొక్క శ్రేయస్సు గురించే, ప్రజల యొక్క వెల్ఫేర్ అనేది స్టేట్ ఏ విధంగా తీసుకోవాలా అన్న దాని మీద డిస్కషన్స్ చేస్తుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఓకేనా? సో ఫండమెంటల్ రైట్స్ అనేది యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్, దిస్ ఈజ్ అండర్ ది పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మనం చూస్తాం. ఓకేనా? పార్ట్ 3 ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 వరకు కూడా డిస్కషన్ అనేది పార్ట్ 3లో చేసుకున్నాం, అవునా? అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, మనకి డిపిఎస్పిఎస్ గురించి పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ కమ్స్ ఫ్రమ్ ది ఆర్టికల్ 36 నుంచి కూడా ఆర్టికల్ 51 డీల్స్ విత్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, క్లియర్? స్టేట్ ఏ విధంగా కొన్ని సందర్భాల్లో ఆలోచించాలి, క్లియర్? ప్రజల యొక్క వెల్ఫేర్ అనేది ఏ విధంగా తీసుకొని రావాలి అన్న డిస్కషన్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటుందన్నమాట, రైట్? సో డిపిఎస్పీస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ చెప్పాను అంటే, ఒకటి, ఇండియా అనేది ఇట్ ఈస్ విల్లింగ్ టు గో ఫర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, అవునా? సో ఫ్రీడమ్ ఫైట్ జరుగుతున్నప్పుడే, క్లియర్, ఫ్రీడమ్ మూమెంట్లో ఉన్నప్పుడే సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ని ఇండియా తీసుకుంటుంది అని వేరియస్ కాంగ్రెస్ మీటింగ్స్లో కూడా మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అటువంటి సోషలిజం వైపు వెళ్ళాలి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? ఎస్. అండ్ ఇంకా ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. అంటే నథింగ్ బట్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, ఆర్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ యొక్క ఐడియాలజీ చూసి ఏ విధంగా కోట్ చేయడం జరిగిందో కూడా మనం చూద్దాం. బట్ ఫస్ట్లీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి, రైట్? సో ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ స్పానిష్ కాన్స్టిట్యూషన్, క్లియర్? సో స్టార్టింగ్ స్పానిష్ కాన్స్టిట్యూషన్లో ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఈ స్పానిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనకి ది ఐరిష్ వాళ్ళు
దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఇన్ ది ఇయర్స్ ఆఫ్ 1937లో పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా, ఐరిష్ కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నారు. అయితే ఈ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్స్పిరేషన్ తీసుకుంది. క్లియర్. సో ద చైన్ ఈజ్ ఫ్రమ్ స్పానిష్ నుంచి ఐరిష్, ఐరిష్ నుంచి ఇండియా తీసుకుందనమాట. ఇండియా తీసుకొని ఫండమెంటల్ రైట్స్కి నెక్స్ట్లోనే ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉండాలి అనే ఉద్దేశంతో దీన్ని పార్ట్ 4లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఎస్. అయితే అంబేద్కర్ గారు ఏమని చెప్తున్నారంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఎంత గొప్పవంటే ఫండమెంటల్ రైట్స్కి ఏమాత్రం కూడా ఇది తక్కువ కాదు, రెండూ కూడా సమానమే. ఎప్పుడైతే ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి కనిపిస్తాయో అప్పుడు ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా. అండ్ ఫస్ట్లీ హీ ఆల్సో స్పోక్ సంథింగ్ రిగార్డింగ్ ద డిపిఎస్పీస్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి దీస్ ఆర్ ది నోవెల్ ఫీచర్స్. క్లియర్. ఇవి ఒక నోవెల్ ఫీచర్స్. నోవెల్ అంటే న్యూనెస్, కొత్తదనం అనమాట. క్లియర్. సో నోవెల్ ఫీచర్స్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి చూపిస్తున్నాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్లస్ ఫండమెంటల్ రైట్స్ ఈ రెండు కలిపి దే ప్రొవైడ్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. హోల్ కాన్స్టిట్యూషన్కి ఈ రెండు సోల్ లాంటివి. సో ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పీస్ కానీ ఏమాత్రం కూడా తక్కువ కాదు, రెండు కూడా సమానంగానే ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఉంటాయి అని అంబేద్కర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ అలానే దెర్ ఈజ్ వన్ వెస్టర్న్ కంట్రీ పొలిటికల్ ఫిలాసఫర్ ఆర్ పొలిటికల్ సైంటిస్ట్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ గ్రాన్వెల్ ఆస్టిన్. మనం ప్రీవియస్ చాప్టర్స్లో కూడా ఇతని గురించి చూసాం. అయితే గ్రాన్వెల్ ఆస్టిన్ ఏమని చెప్తున్నారంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఈ రెండు కూడా దీస్ రిఫ్లెక్ట్ ది కన్సైన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కన్సైన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో కన్సైన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఈ రెండు కూడా ఆత్మ లాంటివి అన్నమాట. క్లియర్. కాన్స్టిట్యూషన్ అనేది ఒక అంతరాత్మ ఉంటే ఆ అంతరాత్మే ఈ ఫండమెంటల్ రైట్స్ ప్లస్ డిపిఎస్పీస్ అన్నట్లుగా గ్రాన్వెల్ ఆస్టిన్ గారు చెప్తున్నారనమాట. అయితే ఇవెందుకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే వెన్ యు ఆర్ రైటింగ్ మెయిన్స్ రిలేటెడ్ టాపిక్స్, సో వీటి గురించి ఇండివిజువల్గా రాసేటప్పుడు అంబేద్కర్ గారి గురించి కానీ గ్రాన్వెల్ ఆస్టిన్ గురించి కానీ మీరు రాస్తే మన ఆన్సర్ అనేది ఇంకాస్త ఇంప్రెసివ్గా కనిపిస్తుంది అనమాట. హోప్ దిస్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్. సో బేసిక్గా మీకు అసలు డిపిఎస్పీస్ అంటే ఏంటి, ఏముంటాయి అనేది మనకు అర్థమైంది. రైట్. సో ఇప్పుడు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు కూడా కాన్స్టిట్యూషన్లో ఏ విధంగా పెరిఫెరల్ లెవెల్లో అంటే పైన ఏ విధంగా రాసుంది అనేది మనం చూద్దాం. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎవరైనా మీకు ఆర్టికల్ 39, 40, 45 అట్లా అడిగితే వెంటనే యూ షుడ్ నో ఎస్ ఆర్టికల్ 45 డీల్స్ విత్ దీస్ థింగ్స్ కదా అన్నట్లుగా మీకు పూర్తి నాలెడ్జ్ అనేది రావాలి. సో ఫస్ట్లీ మనం ఈ డిపిఎస్పీస్ అన్నిటిని కూడా చదువుదాం, నేర్చుకుందాం, ఆ తర్వాత డిస్కషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా. రైట్. ఒకసారి చూడమ్మా, వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే చూడండి, మనకు ఫస్ట్ మే నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో న్యూ బ్యాచెస్లో మీరు స్టార్ట్ అయితే మీకు అంతా అన్నీ నీట్గా ఆర్డర్ వైజ్లో జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో మీకు జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్గా డీటెయిల్గా డిస్కషన్ ఉంటుంది. ద ఎక్స్ట్రా థింగ్ దట్ ఈస్ సీసెట్ మనం అంతా నీట్గా కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ రికార్డింగ్స్ అన్నీ మీకు యాక్సెసిబిలిటీ వస్తాయి. కరెంట్ అఫైర్స్ డే 1 నుంచి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంక్రెడిబుల్ టీచింగ్, వీ ప్రొవైడ్ అన్బిలీవబుల్ కేర్ అండ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలనుకుంటే విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్ అనేది ఉంది, ఆర్ యూ కెన్ ఆల్సో జాయిన్ ఫర్ ది ఆన్లైన్ కోర్స్ ఈవెన్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ అటెండ్ ఫర్ ది ఫ్రీ డెమో. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డెమో సెషన్స్ అనేవి మీరు చూడొచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 నెంబర్కి కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ మీరు ఆప్షనల్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఇఫ్ యు ఆర్ థింకింగ్ ఫర్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ ఆర్ ఇంకే ఆప్షనల్ గురించి ఒకవేళ నాతో మాట్లాడాలనుకున్నా యూ కెన్ కాల్ టు మీ. అండ్ ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఫీచర్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ కంప్లీట్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది నేను ఇస్తాను. అండ్ రెగ్యులర్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా మనం దీంతో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ పోస్ట్ ప్రిలిమ్స్ కంప్లీట్గా కేర్ మెయిన్స్ రిగార్డింగ్ అంతా కూడా మనం తీసుకుంటామన్నమాట. రైట్. వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ దిస్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు, 7893899553. సో ఇక్కడ చూడండి, ది ఆర్టికల్ 36 నుంచి కదా 51. సో ఆర్టికల్ 36 ఏం చెప్తుందంటే ఏమీ లేదు, మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 12లో ద డెఫినేషన్ ఆఫ్ స్టేట్ రాసుంది. అండ్ ఆర్టికల్ 36లో కూడా సేమ్ రిపీట్ అనేది జరిగింది. ఆర్టికల్ 12లో ఏదైతే స్టేట్ అని రాసుందో
దాని డెఫినేషనే ఎగ్జాక్ట్గా 36లో కూడా వస్తుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంతకన్నా ఆర్టికల్ 36లో ఇంకేమీ లేదు. ఆర్టికల్ 37 ఏంటి? దట్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్. దిస్ పార్ట్ అంటే ఏంటి? దిస్ పార్ట్ అంటే నథింగ్ బట్ పార్ట్ 4. పార్ట్ 4లో ఉన్న ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్ అనేవి అప్లికేషన్లోకి వస్తాయి. అలా రావాలంటే పార్లమెంట్ కొన్ని చట్టాలు చెయ్యాలి అని మనం చూస్తాం. బట్ సింప్లీ ప్లీజ్ డూ రిమెంబర్ ఆర్టికల్ 37 ఈజ్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ పార్ట్ అని గుర్తుంచుకోండి. అండ్ ఆర్టికల్ 38 ఇట్ ఆథరైజెస్ ది స్టేట్ టు సెక్యూర్ ఏంటి? ఒక సోషల్ ఆర్డర్ ఎవరికి? ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. చూసారా, ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి డిస్కషన్ వచ్చింది. అందుకనే వీటిని సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్గా మనం చూస్తామన్నమాట. క్లియర్? సో స్టేట్ అనేది ఒక సోషల్ ఆర్డర్ని తీసుకొని రావాలి. ఏ విధంగా తీసుకొని రావాలి? ప్రజల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ స్టేట్లో సోషల్ ఆర్డర్ అనేది తీసుకురావాలి. అలా స్టేట్ ట్రై చెయ్యాలి అని ఆర్టికల్ 38 చెప్తుంది. అండ్ ఆర్టికల్ 39 డీల్స్ విత్ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ టు బీ ఫాలోడ్ బై ది స్టేట్. ఆర్టికల్ 39లో నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. డీప్ డిస్కషన్స్ చేస్తున్నప్పుడు మనం వాటిని డిస్కస్ చేయొచ్చు. ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి స్టేట్ అని మనం చూస్తామన్నమాట. క్లియర్? అండ్ ఇఫ్ యూ కుడ్ రిమెంబర్, మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 31(c)లో చూస్తాం కదా, దట్ ఈజ్ ఆర్టికల్ 39 క్లాజ్ బి అండ్ ఆర్టికల్ 39 క్లాజ్ సి. ఈ రెండు ఇంప్లిమెంట్ అవ్వడానికి ఇది ఆర్టికల్ 14ని 19ని వైలేట్ చేసినా పర్వాలేదు అని ఆర్టికల్ 31(c)లో రాసి ఉంటుంది అని ఫండమెంటల్ రైట్స్లో చూసుకున్నాం. అవునా? ఆ 39(b)(c) ఏంటి? ఎస్, ఇక్కడ మనం డిస్కషన్స్ అనేవి చేస్తున్నప్పుడు డీప్గా అర్థమవుతుందన్నమాట. క్లియర్? సో ఆర్టికల్ 39 ఏంటి? సింప్లీ సర్టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీస్ టు బీ ఫాలోడ్ బై ది స్టేట్ అని మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ 39A దేని గురించి డీల్ చేస్తుందంటే ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చూస్తుందన్నమాట. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ గురించి డిస్కషన్. రైట్? సో సింప్లీ 36 ఏమో స్టేట్ గురించి చెప్తుంది, 37 ఏమో నుంచి అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తుంది, 38 సోషల్ ఆర్డర్ అనేది స్టేట్ అచీవ్ చేయాలి దేని గురించి? ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అని చెప్తుంది. 39 ఏంటి? కొన్ని ప్రిన్సిపల్స్ని స్టేట్ ఫాలో అవ్వాలని చెప్తుంది. 39A ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. ప్రతి ఒక్కరికి కూడా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీగా రావాలి. ఎవరు ఎలిజిబుల్ పీపుల్ ఉంటారు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ రావాలి అని ఆర్టికల్ 39A అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ 40 డీల్స్ విత్ విలేజ్ పంచాయత్స్ గురించి. ఓకేనా? ప్లీజ్ యూ షుడ్ రిమెంబర్ దీస్. 41 చూడండి, రైట్ టు వర్క్. చూసారా, రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. క్లియర్? కొన్ని కేసెస్లో రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది అని ఆర్టికల్ 41 చెప్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఆర్టికల్ 42 చూడండి, ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమేన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ లీవ్స్. 42 ఏం చెప్తుంది చూడండి, వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా మినిమం హ్యూమేన్ కండిషన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఒకవేళ ఒక ప్లేస్ అనేది ప్రాపర్గా హైజీన్గా లేకపోతే అక్కడ వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ కంపెనీస్ కానీ ఏవైతే ఇండస్ట్రీస్ కానీ ఏవైతే ఉన్నాయో మినిమం వర్కింగ్ కండిషన్స్ లైక్ డైలీ 8 అవర్స్ కన్నా ఎక్కువ వర్క్ చేయకూడదు, మినిమం హాలిడేస్ అనేవి మంత్లో ఇవ్వాలి అన్నట్లుగా ప్రతిదీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అన్నమాట హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అని చూస్తాం. అండ్ ఇది మాత్రమే కాదు, మెటర్నిటీ లీవ్స్ కూడా ఇవ్వడానికి స్టేట్ ట్రై చేయాలన్నమాట. ఇవన్నీ కూడా స్టేట్ చూసుకోవాలి. క్లియర్? స్టేట్ కొంతవరకు ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేస్తూ స్టేట్ కూడా తను ఫాలో అవుతుంటే అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతారు. రైట్? అండ్ నెక్స్ట్ 43 లివింగ్ వేజెస్ గురించి డిస్కషన్స్ అనమాట. వర్కర్స్కి లివింగ్ వేజెస్ గురించి డిస్కషన్స్. 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్లో వర్కర్స్ యొక్క పార్టిసిపేషన్ గురించి 43A డిస్కషన్ చేస్తుంది. 43B చూడండి, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి చూస్తాము. 44 ద యూనిఫామ్ సివిల్ కోడ్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ద యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆర్టికల్ 44లో చూస్తాం. 45 చూడండి, ప్రొవిజన్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. క్లియర్? ఎప్పటి వరకు? అప్ టు ద ఏజ్ ఆఫ్ 6 years. మనకి ఫండమెంటల్ రైట్స్లో 6 to 14 years వరకు కూడా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చే బాధ్యత స్టేట్ తీసుకుంటుంది. అవునా? మరి బిలో 6 years స్టేట్ దగ్గర డబ్బులు ఉన్నవి కొద్దిగే కాబట్టి 6 to 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ పెట్టడం జరిగింది.
మరి చిన్న వాళ్ళకు ఎస్ స్టేట్కి తగినంత వరకు తన డబ్బులు ఉన్నంత వరకు బిలో ఏజ్ ఆఫ్ 6 years వరకు కూడా కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ సిస్టమ్ కానీ ఇట్లాంటివి మనం చూస్తాం కదా, డే స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఏవైతే మెయింటైన్ చేస్తుందో తన యొక్క ఎకనామిక్ స్టేటస్ అండ్ పొజిషన్ బట్టి ప్రతి స్టేట్ కూడా మెయింటైన్ చేస్తాయి. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏంటి, ఆర్టికల్ 45 ప్రకారం దట్ ఈస్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years వరకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేది స్టేట్ ఇవ్వాలి అని చూస్తాం. క్లియర్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అనమాట 45 వరకు, రైట్. సో 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్ చూసాం. 41 రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ అనేది చూస్తాము. 42 ప్రొవిజన్ ఫర్ జస్ట్ హ్యూమెన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ లీవ్ చూస్తాం. 43 లివింగ్ వేజెస్. 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. 44 అందరికీ గుర్తుంటుంది, దిస్ ఈజ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. 45 ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. డన్, ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ 46 చూడండి, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవరికి, ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. సో అదర్ వీకర్ సెక్షన్స్ యొక్క ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎకనామిక్ ఇంట్రెస్ట్ గురించి స్టేట్ ఆలోచించాలి. వాళ్ళల్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తూ ఎడ్యుకేషన్ని ఎకనామిక్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేయాలి అని చూస్తాం. 47 టు రేజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, స్టేట్ తన ప్రజల యొక్క న్యూట్రిషన్ లెవెల్ని పెంచుతూ వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతూ పబ్లిక్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని చూస్తాం. ఓకేనా. సో న్యూట్రిషన్ పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, వాళ్ళ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కూడా స్టేట్లో ఉన్నది మెరుగుపరచాలి అని 47 చెప్తుంది. 48 చూడండి, దిస్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. సో అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదమ్మా. ఆర్టికల్ 48 DPSPస్లో క్లియర్గా ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చూస్తాము. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మీరు ఏ క్వశ్చన్స్ రాసినా లాస్ట్లో ఈ పాయింట్ అనేది వాల్యూ ఎడిషన్ కింద మీరు పెట్టచ్చు. దట్ ఈస్ రిగార్డింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 48 ప్రకారం ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి కూడా ఉంది. సో దీంతో స్టేట్ కొన్ని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది వాటి యొక్క ఇంప్రూవ్మెంట్ గురించి అని మనం రాస్తామన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ 48A చూడండి, దట్ ఈస్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ గురించి. 49 ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి, నేషనల్ ఇంపార్టెన్స్ అయిన మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చూస్తాము. అండ్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ చూస్తాము. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది చూస్తాం. ఓకేనా. సో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పీస్ అండ్ సెక్యూరిటీ అనేది ఉండాలి, మన వంతు మనం ప్రయత్నించాలి అని చెప్పి ఆర్టికల్ 51 మనకు చెప్తుందనమాట. సో ఆర్టికల్ 15 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, 51 ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ చూస్తాం. ఓకేనా. సో 45 బిలో ద ఏజ్ ఆఫ్ 6 years వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్హుడ్ కేర్. 46 ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, బట్ ఎవరికి ఇక్కడ, ఎస్సీకి, ఎస్టీకి, అదర్ వీకర్ సెక్షన్స్కి. నెక్స్ట్ 47 ప్రకారం న్యూట్రిషన్ లెవెల్స్ పెంచాలి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి, పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలని చూస్తాం. 48 ప్రకారం అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీని ఆర్గనైజ్ చేయాలి స్టేట్ అని చూస్తాం. 48A ప్రకారం దట్ ఈజ్ ఫారెస్ట్ని సేఫ్ గార్డ్ చేయాలి, వైల్డ్ లైఫ్ని సేఫ్ గార్డ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఇక్కడ మాట్లాడతాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ 49లో మనం ది ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అనేవి చూస్తాం విచ్ ఆర్ హ్యావింగ్ ది నేషనల్ ఇంపార్టెన్స్ అని చూస్తాం. 50 సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ చూస్తాము. 51 ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి స్టేట్ అని మనం చూస్తాం. ఓకేనా. సో దీస్ DPSPs ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చదవాలి, ఇవన్నీ చదివి గుర్తుంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్. సో ఖచ్చితంగా ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు నేను అట్లీస్ట్ 2-3 times చదివాను కాబట్టి మీకు గుర్తుంటుంది. ఇదే టైంలో నేర్చుకొని గివ్ అట్లీస్ట్ 2 times రైటింగ్. క్లియర్. వెంటనే 2 times రాయడానికి ట్రై చేయండి సో దట్ యూ కెన్ రిమెంబర్ ఇన్ లాస్టింగ్. క్లియర్, రైట్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఫీచర్స్. అయితే ఆల్రెడీ కొంతవరకు మనం డిస్కషన్ అనేది చేయడం జరిగింది ద ఫీచర్స్ ఆఫ్ DPSPs గురించి. ఎస్, దట్ ఈజ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకి స్టేట్ అనేది ఎప్పుడైతే లెజిస్లేషన్ చేస్తుందో అప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పాలసీ మేకింగ్లో పెట్టాలి అని చూస్తాం. ఓకేనా. పాలసీ మేకింగ్లో పెట్టాలి అని చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా జనరల్గా 36 ప్రకారం ఈ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అనేది
ఆ పార్ట్ 3లో ఏదైతే ఉందో అదే డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ది లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్, ప్రతి లోకల్ అథారిటీ కానీ, పబ్లిక్ అథారిటీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఈవెన్ మనకి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో కూడా ఉన్నాయి. అయితే 1935లో వీటిని ఏమని పిలిచేవాళ్ళం అంటే ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చూస్తాం. అయితే ది బ్రిటిష్ గవర్నమెంట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది పాస్ చేస్తూ ఇండియాలో ఉన్న గవర్నర్ జనరల్స్కి అండ్ వేరియస్ గవర్నర్స్కి కూడా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ దీంట్లో పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే వాటినే ఇన్స్పిరేషన్గా తీసుకొని అవే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనం పెడుతూ వాటికి నేమింగ్ అనేవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని పెట్టాము. ఓకేనా. సో ఇది కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి దీస్ యాక్చువల్లీ రిజంబుల్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ వర్ మెన్షన్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మీకు ఒక క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవ్వచ్చు డిపిఎస్పీస్ గురించి. మనకి ఇండిపెండెన్స్ ముందు ఉన్న ఏ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అంటే దట్ ఈస్ 1935లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో డిస్కషన్స్ అనేవి లిటరల్గా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లాంటివే కొన్ని డిస్కషన్స్ అనేవి జరిగాయి అన్నమాట. ఓకేనా. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వీటిని పెడుతున్నప్పుడు ఈవెన్ ఈ 1935 యాక్ట్ని కూడా మనం కొంతవరకు ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టడం జరిగింది. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీస్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ మేకింగ్ ద స్టేట్ యాజ్ ది వెల్ఫేర్ స్టేట్. స్టేట్ని వెల్ఫేర్ స్టేట్ చేస్తాయి రేదర్ దాన్ ద మియర్ పోలీస్ స్టేట్. సో కొలోనియల్ టైమ్స్లో ఉన్నట్టు కేవలం పోలీస్ స్టేట్ అన్నట్లుగా కాకుండా వెల్ఫేర్ స్టేట్ అనేది చేస్తుంది. సార్ పోలీస్ స్టేట్ అంటే ఏంటి? పోలీస్ స్టేట్ అంటే నథింగ్ బట్ స్టేట్ యొక్క రోల్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుందన్నమాట. అంటే స్టేట్ ఏం చేస్తుంది? ఎక్స్టర్నల్ థ్రెట్స్ నుంచి డిఫెన్స్ అనేది ఓవరాల్ ఇండియాకి ఇస్తుంది అండ్ ఇంటర్నల్ ప్రొటెక్షన్ కూడా, ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇస్తుంది. అంతే. కేవలం డిఫెన్స్ ఆస్పెక్ట్స్లో మాత్రమే ఎక్కడైనా అల్లర్లు జరిగితే అల్లర్లు ఆపడం మాత్రం అండ్ వేరే కంట్రీస్ నుంచి అటాక్స్ రాకుండా మిలిటరీని సిద్ధం చేయడం. నో, ఈరోజు స్టేట్ యొక్క రోల్ అనేది కేవలం వీటికే లిమిటేషన్ అయి ఉండకూడదు. ఈ రోల్ అనేది బ్రిటిష్ కొలోనియల్ టైమ్స్లో ఉంది. దాన్ని పోలీస్ స్టేట్ అని అంటాం. ఓకేనా. నౌ వీ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది పోలీస్ స్టేట్ టు వెల్ఫేర్ స్టేట్. ఇండియాలోని ఆర్ ప్రపంచంలో అసమానతలు అనేవి ఉన్నాయి. ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇకాలజీ ఎన్విరాన్మెంట్ ఉంది, ద ప్రాబ్లమ్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. కేవలం ఎకనామిక్ ప్రాబ్లమ్సే కాదు, పొలిటికల్ ప్రాబ్లమ్స్ కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, కల్చరల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉన్నాయి. సో ఈ టైంలో ప్రజలకి వెల్ఫేర్ అనేది తీసుకొని వచ్చే విధంగా స్టేట్ తన యొక్క రోల్ని మార్చుకోవాలి అన్నట్లుగా డిపిఎస్పీస్ అనేవి చెప్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో దీంతో ద పొలిటికల్, ఎకనామిక్, సోషల్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మోడర్న్ స్టేట్ అనేది మనకి ఈ డిపిఎస్పీస్లో కనిపిస్తాయి. అండ్ ది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ డిపిఎస్పీస్ అనేవి దీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్. ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిషియబుల్. అంటే ఏదైనా ఫండమెంటల్ రైట్ ఉల్లంఘన అనేది జరిగితే హైకోర్టుకి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఒకవేళ స్టేట్ పాటించట్లేదు అనుకోండి, స్టేట్ ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని పాటించట్లేదు అని చెప్తూ మనం కోర్టులో కేసు వేయడానికి అవ్వదు. సో కోర్టుకి వెళ్ళలేం కదా, దాన్నే నాన్ జస్టిషియబుల్ అని అంటామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 45 ప్రకారం, జస్ట్ ఎగ్జాంపుల్, 6 years బిలో చిల్డ్రన్కి స్టేట్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి. అయితే ఒకవేళ ప్రొవైడ్ చేయట్లేదు అనుకోండి, డబ్బులు లేవు అని, మనం కోర్టుకి వెళ్ళడానికి లేదు. చూడండి ఇక్కడ ఈ స్టేట్లో చేస్తున్నారు తప్ప ఈ స్టేట్లో చెయ్యట్లేదు, ఆర్టికల్ 45 వైలేట్ అవుతుంది అన్నట్లుగా కోర్టుకి వెళ్ళడానికి లేదు. రైట్. ఎస్. అయితే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ది పార్ట్ 4 అనేది నాన్ జస్టిషియబుల్, బట్ పార్ట్ 4ని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్ కొన్ని చట్టాలను చేసిందనమాట, కొన్ని యాక్ట్స్ చేసింది. క్లాస్ అవుతున్నప్పుడు చెప్తూ ఉంటాను యాక్ట్స్ గురించి కూడా. బట్ ఈ యాక్ట్స్ ఎప్పుడైనా వైలేట్ అయితే మాత్రం అప్పుడు కోర్టుకి వెళ్ళగలం. ఓకేనా. డైరెక్ట్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి స్టేట్ యూజ్ చెయ్యట్లేదు అంటే మనం కోర్టుకు వెళ్ళడానికి ఉండదు. బట్ వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ జరగకపోతే అప్పుడు మనం కోర్టుకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవ్వదు, డిస్ట్రిక్ట్ కోర్టు కానీ హైకోర్టుకి కానీ వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి అపీల్ మెకానిజంతో మాత్రమే వెళ్ళాలన్నమాట. ఓకేనా.
సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అయితే ఒకటి గుర్తుంచుకోండి, డిపిఎస్పీస్ అనేవి స్టేట్కి మ్యాండేటరీ కాదు. బట్ స్టేట్ ఏ చట్టం చేస్తున్నా డిపిఎస్పీస్ గురించి ఆలోచించాలి. అండ్ ఈవెన్ స్టేట్ మాత్రమే కాదు, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వేరే వేరే డెసిషన్స్, తీర్పులు అనేవి ఇస్తున్నప్పుడు, వర్డిక్ట్స్ అనేవి ఇస్తున్నప్పుడు డిపిఎస్పీస్కి అనుగుణంగా వెళ్ళకపోతే ఆ చట్టాలను రద్దు చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకి, హైకోర్టుకు ఉంది. అదేంటి సార్ ఇవి నాన్ జస్టిషియబుల్ కదా? నాన్ జస్టిషియబుల్ అంటే ప్రజలు కోర్టు దగ్గరికి వెళ్ళడం. బట్ ఏదైనా చట్టం అనేది కాన్స్టిట్యూషన్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి సుప్రీంకోర్టుకి, హైకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ది పార్ట్ ఆఫ్ డిపిఎస్పీస్కి వైలేట్ అయితే మాత్రం వాటిని ఇంప్లిమెంటేషన్ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ చెయ్యదన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డన్, రైట్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సీ పాలిటీ ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతారు అంటే మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్నీ కూడా రికార్డెడ్లో అవైలబుల్గా ఉంటాయి. అయితే బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. సో మీరు ఒక్కసారి క్లాసెస్ అనేవి తీసుకున్నట్లయితే మీకు రికార్డెడ్ క్లాస్ ఎప్పుడు లేటెస్ట్ క్లాసెస్ అప్డేట్ చేస్తున్నా సరే అవన్నీ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటాయి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, రైట్. సో అయితే కేవలం 5,000 రూపీస్కి మీకు కోర్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా నా చేతే డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అండ్ హోప్ యూ లైక్ దట్, రైట్. అండ్ నెక్స్ట్ అలానే ఒకవేళ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి పాలిటీ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే, అండ్ ఇది కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఉంది. అండ్ ఇది మనకి కేవలం 3,000 రూపీస్కే లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో మీరు ఏ కోర్స్ అనేది ప్రిపేర్ అవుతున్నారో, ఏ ఎగ్జామ్ బట్టి మీరు ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553.